హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంటి గార్డెన్ దగ్గర అంటే మినీ గార్డెన్లో ఇంతకుముందు అయితే ఆకుకూరలు అనే చిరాకు వేసాను కదా. ఒకటి లేదు మా ఆకుకూర చిరాకు, అది ఆకుకూర, ఇది తోటకూర అండ్ ఇది వచ్చి చిరాకు అనమాట. ఇప్పుడైతే మా అమ్మ ఏం కట్ చేయబోతున్నావు? చిరాకు కట్ చేసేసి కూర అయితే చేయబోతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ కింద పెడితే మా ఇంట్లో ఒక కోడి ఉంది కదా, తినేస్తుంది. అందువల్ల పైకి తీసుకొచ్చి పెట్టాను. చూడండి దీంట్లో డిఫరెన్స్. ఇదంతా ఇప్పుడు వచ్చిన ఆకు చూడండి, ఇదంతా కొరికి మళ్ళీ వచ్చిన ఆకు. అందువల్ల పైకి పెట్టేశాము. అవి కూడా చిన్న చిన్నగా కట్ చేయమా, కట్ చేస్తే మళ్ళీ తొందరగా బాగా. అవి కాదు, ఆ బుజ్జి బుజ్జి చెట్లు అయ్యే వస్తున్నా, తొందరగా 2-3 వస్తాయి. ఈ తొందరగా వచ్చేస్తుందా? నేను చెప్పిల్లా అట్ట కదా. అది కలుపు పెరికేసుకో. ఇదిగో ఇంకేం లేవు. ఇది కూడా కట్ చేస్తా, అది కలెక్ట్ చేసేస్తా. బాగుంటుందా? సూపర్గా ఉంటుంది. ఇది ఎలాగో సూపర్గా ఉంటుంది. చిరాకు తనిగా సూపర్గా ఉంటుంది. రెండో దాంట్లో వేస్తే కలర్ఫుల్గా ఉందమ్మా. చూడండి ఫ్రెండ్స్, రెడిష్గా గ్రీనిష్గా. డైలీ ఒక ఆకుకూర చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ వారానికి వచ్చేస్తుంది. మళ్ళీ వారం కూడా పట్టలేదేమో, 2 రోజులకి బాగా వచ్చేస్తుంది. పైకి వచ్చేసరికి వారం అవుద్ది. మన కోసం వారానికి వచ్చేస్తుంది. ఇది కూడా ఇలానే ఇంట్లోనే పెంచుకోండి. ఇంకా డైలీ ఇంట్లో నుంచే కర్రీస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.